నాసా సముద్ర భూగర్భంలోకెళ్ళి ఏం వెతుకుతుంది? నాసా అసలు ఇంత డెస్పరేట్‌గా వెతుకుతున్న సముద్రం 10 కిలోమీటర్ల లోతులో అసలు ఏం దాగుంది? ఈ భూమి మీద చాలా తక్కువ మందికి ఈ విషయం తెలుసు. ఫ్లోరిడాకి దగ్గరలో ఉన్న సముద్రం లోపల 20 మీటర్స్ లోతులో నాసాకి సంబంధించిన ఒక అండర్ వాటర్ ల్యాబ్ అనేది ఉంది. దాన్ని అక్వేరియస్ రెఫ్ బేస్ అని పిలుస్తారు. దీంట్లో ప్రతి సంవత్సరం 5 నుండి 6 మంది నాసా రీసెర్చర్స్ స్పేస్‌కి వెళ్లి రీసెర్చ్ చేయాల్సిన ఆస్ట్రోనాట్స్ కూడా ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. అయినా స్పేస్‌కి వెళ్ళాల్సిన వాళ్ళు సముద్రంలోకొచ్చి రీసెర్చ్ ఎందుకు చేస్తున్నారంటే, కేవలం నాసా వాళ్ళు క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ కోసం. నీమో నాసా ఎక్స్‌ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్. ఇలా ఈ ఒక్క ఆపరేషన్ కోసమే వీళ్ళంతా ఇక్కడికొస్తున్నారు. ఇలా వచ్చే వాళ్ళని స్పెసిఫిక్‌గా ఆక్వానట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ కోసమే సెపరేట్‌గా ఒక ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్‌ని కూడా తయారు చేసింది. ఇలా వీళ్ళు వీటి ద్వారా సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులోకెళ్ళి డీప్ రీసెర్చ్ చేయాలి. బట్ ఇవన్నీ పక్కన పెడితే అసలు స్పేస్ రీసెర్చ్‌లో ఎప్పుడూ మునిగిపోయి ఉండే నాసా సముద్రం వైపు ఎందుకు చూస్తుంది? దేవర కోసమా? అయినా సముద్రంలో ఓషన్ రీసెర్చ్ చేయడానికి ఆల్రెడీ అమెరికాలో NOAA సెపరేట్‌గా ఉంది. అసలు ఆల్రెడీ అది ఉన్నా కానీ నాసాకు మరి ఎందుకు దీని మీద ఇంత ఇంట్రెస్టో ఇప్పుడు తెలుసుకుందాం. ఫేమస్ జియో ఫిజిసిస్ట్ అయిన ఎడ్వర్డ్ బులెట్ చెప్పిన ఒక మాట ఇప్పటికీ అందరూ నిజమని నమ్ముతారు. మన భూమి మీద 2/3 భాగం మొత్తం సముద్రంతో నిండిపోయింది. అండ్ దీంట్లో ఇప్పటి వరకు మనం కేవలం 5 నుండి 8% సముద్రాన్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేసాం. అది కూడా టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన యుగంలో. రీజన్ ఏంటిదంటే, స్పేస్ ఎప్పుడు ఎంప్టీగా ఉంటుంది అండ్ స్పేస్లో ఆస్ట్రాయిడ్స్ అవి ఇవి తిరుగుతూ ఉంటాయి. బట్ వాటర్ అలా కాదు. వాటర్ కండిషన్స్ స్పేస్ కన్నా ఘోరంగా ఉంటాయి. వాటర్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే, ఒకటి ఇమ్మెన్సివ్ ప్రెజర్, ఇంకొకటి ఎక్స్ట్రీమ్ డార్క్నెస్. ఈ రెండు ఒక మనిషిని సముద్రం లోతుకి చూడడానికే భయపడేలా చేస్తాయి. ఇవన్నీ తెలుసు కదా, మరి నాసా ఎందుకు సముద్రంలోకే వెళ్ళాలని చెప్పేసి ఒక యూనిక్ రీసెర్చ్ చేయాలి అనుకుంటుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. సముద్రంలో ఉండే 90% జీవులు సూర్యకిరణాలు పడే ఈ సన్లైట్ జోన్లోనే తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం సముద్రం లోతుకి వెళ్తున్న కొద్దీ ప్రెషర్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. రీసెంట్గా మనం టైటాన్ సబ్మరీన్ గురించి వినే ఉంటాం. ఈ సబ్మరీన్ అనేది సముద్రం లోతులో దగ్గర 3.5 కిలోమీటర్స్ వరకు వెళ్ళింది. అలా అంత లోతుకి వెళ్ళినందుకు అక్కడుండే హై ప్రెషర్ కారణంగా ఆ సబ్మరీన్ మొత్తం స్క్వీజ్ అయిపోయి దాంట్లో ఉన్న వాళ్ళంతా ఒక్కరు కూడా బతకకుండా చనిపోయారు. అండ్ దాంట్లో మెయిన్ విషయం ఏంటంటే, అసలు వాళ్ళు చనిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకి సిగ్నల్ పంపేలోపే వీళ్ళు అక్కడ మొత్తం స్క్వీజ్ అయిపోయారు. అంటే మన సెన్సెస్ ఎంత ఫాస్ట్గా బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తాయో అంతకన్నా ఎక్కువ ఫాస్ట్గా వీళ్ళు స్క్వీజ్ అయిపోవడం జరిగింది. దీని ప్రకారం మీరు అక్కడ ఎంత ప్రెషర్ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో ఉన్న ఒక్క మనిషి పార్ట్ కాదు కదా, చిన్న బోను ముక్క కూడా మనం వెతకలేం. మరి నాసా వాళ్ళు దానికి 3 రెట్ల లోతులోకి వెళ్ళి ఈ పెద్ద రీసెర్చ్ చేయాలని చెప్పేసి ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే ఏలియన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ కోసం. అండ్ ఆ ఎక్స్ప్లోరేషన్ మిషన్ కూడా మన సోలార్ సిస్టంలో తిరుగుతున్న ఒక చిన్న గ్రహంలోకి వెళ్ళి దాంట్లో ఏలియన్స్ ఉన్నాయా అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేయడానికే ఇప్పుడు మన డీప్ సీలోకి వెళ్తుంది. ఇది నాసా వాళ్ళు తీసుకుంటున్న వన్ ఆఫ్ ది రిస్కియెస్ట్ స్టెప్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే స్పేస్లో రీసెర్చ్ చేయడం కంటే సముద్రంలో రీసెర్చ్ చేయడం అనేది చాలా టఫ్ ప్రాసెస్. బట్ నాసా అయినా కానీ ఎందుకు చేయాలి అనుకుంటుందంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ మనిషి మనుగడకి బీజం మన సముద్రం లోపల నుంచే పుట్టింది. సముద్రం లోతుల్లో ఉండే నీళ్లలో భూమి కోర్లో ఉండే వేడి తాకినప్పుడు కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి పుట్టినాయి. వాటి ద్వారా చిన్నగా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఇలా వివిధ క్రియేచర్స్ నుంచి అలా మారుతూ ఎవల్యూషన్లో భాగంగా ఇప్పుడు మన మనుషుల వరకు వచ్చింది. నాసా ప్రకారం ఇలా చాలా ప్లానెట్స్ మీద నీళ్లు ఉంటాయి. సో వాటి కోర్లో వేడి ఉంటుంది కదా, వాటి ద్వారా మనలానే ఉండే వేరే క్రియేచర్స్ ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ మైండ్లో వచ్చిన ఈ ఒక్క క్వశ్చన్ వీళ్ళని ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్ రీసెర్చ్ చేయమని ప్రేరేపిస్తుంది. నాసా ప్రకారం ఒక జీవం పుట్టాలి అంటే మెయిన్గా 3 థింగ్స్ అనేవి ఇంపార్టెంట్. ఒకటి వాటర్, రెండోది ఎనర్జీ, మూడోది ఆ వాటర్ అండ్ ఎనర్జీతో మిక్స్ అయి ఉన్న ఎలిమెంట్స్ కెమిస్ట్రీ. ఇప్పుడు మనం ఎంత దిమాగ్ పెట్టి ఆలోచించినా కానీ ఎట్ ది ఎండ్ మనం కొన్ని కోట్ల ఆటమ్స్తో కంబైన్ అయి కనిపిస్తున్న రూపం మాత్రమే. అండ్ అలానే మన భూమి మీద ఉన్న కొన్ని ఎలిమెంట్స్కి ఒక జీవాన్ని కొత్తగా సృష్టించేంత కెపాసిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్కి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, సల్ఫేట్, ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఆధారంగా ఏ ప్లానెట్లో అయినా ఒక జీవం పుట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. ఇవి ఒక స్పెషల్ వేలో కంబైన్ అయినప్పుడు ప్రకృతిలో మార్పులు జరిగి మన మనిషి లాంటి ఒక జీవం పుట్టడానికి ఒక పునాది అనేది పడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, మన దగ్గర టీ పొడి, చక్కెర, పాలు ఉన్నాయి. ఆ మూడింటిని తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే మనకు కావాల్సిన ఛాయ్ అనేది రాదు. మనం తాగాలనుకునే ఛాయ్ చేసుకోవడానికి ముందు వాటర్ అనే సర్ఫేస్ కావాలి.
దాంట్లో ఈ టీ పొడి కలవాలి. అలానే కింద స్టవ్ నుంచి వచ్చే ఆ వేడి, ఆ ఎనర్జీ నుంచి పుట్టిన బై ప్రోడక్ట్నే మనం తాగుతున్నాం. సేమ్ ఇలానే భూమి కోర్ లోపల ఉండే ఆ వేడి నుండి ఆ వాటర్లో రియాక్షన్స్ జరిగి కొన్ని ఎలిమెంట్స్ కలిసినాయి కాబట్టి మనలాంటి ఒక జీవం పుట్టింది అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే, సముద్రం లోపల నుంచి ఒక జీవుడు పుడితే, ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ చూసుకుంటే మెర్క్యూరీ గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉంది కాబట్టి దాంట్లో వాటర్ ఉండవు. వీనస్లో కూడా అంతే. ఎర్త్ విషయం పక్కన పెడితే మార్స్ మనం ఇప్పుడిప్పుడే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బట్ దాని తర్వాత ఉండే ప్రతి ప్లానెట్ అనేది గ్యాస్ జైంట్సే. సో దాంట్లో వాటర్ ఉండే అవకాశమే లేదు. అలాంటప్పుడు మనకి ఎలా ఈ ఏలియన్స్ దొరుకుతాయి? సో ఇలా వాటర్ లేని ప్లానెట్స్లో మనం ఒక కొత్త క్రియేచర్ని ఎలా సృష్టించగలుగుతాం? ఇక్కడ విషయం ఏంటిదంటే, గ్రహాల లోపల మనం వెతుకుతున్న ఆన్సర్ లేదు. ఆ గ్రహాల చుట్టూ తిరిగే ఈ మూన్ల లోపలే మెయిన్ మనం వెతికే ఈ ఏలియన్కి సంబంధించిన ఆన్సర్ అనేవి దాక్కున్నాయి. మన సోలార్ సిస్టంలో జూపిటర్ చుట్టూ తిరిగే 4 లార్జెస్ట్ మూన్స్లో ఒక మూన్ అయిన యూరోపా అనే ఈ ఒక్క మూన్లో నాసాకు కావాల్సిన చాలా ఆన్సర్ దొరికింది. ఇది ఎంత పర్ఫెక్ట్ అండ్ ప్రాక్టికల్ ప్లానెట్ అంటే ఎగ్జాక్ట్లీ మన భూమి మీద ఉన్నట్టే దీని సర్ఫేస్ మీద కూడా చాలా మొత్తంలో సాల్ట్ వాటర్ అనేది నిండిపోయి ఉంది. బట్ ఆ సాల్ట్ వాటర్ పైన ఒక ఐస్ లేయర్ అనేది కప్పబడి ఉంది. ఎందుకంటే సూర్యుడికి అండ్ ఈ మూన్కి చాలా డిస్టెన్స్ ఉండడం వల్ల వేడి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వదు. కానీ ఆ ప్లానెట్ లోపల సాల్ట్ వాటర్ అనేది లోపల ఇంకా లిక్విడ్ స్టేజ్లో ఉంది. అసలు అలా ఉంది అని చెప్పేసి నాసా వాళ్ళకి ఎట్లా తెలిసిందంటే, 1979లో వాయేజర్ మిషన్, 1989లో గెలీలియో మిషన్ పంపడం వల్ల అవి జూపిటర్ వరకు వెళ్ళి అక్కడ ఉండే మూన్స్ని స్టడీ చేసేటప్పుడు ఈ కొత్త ప్లానెట్లో ఒక వింత ప్యాటర్న్ని నోటీస్ చేసింది. వీటిని క్లోజప్ ఇమేజెస్ తీసుకొని స్పెక్ట్రోస్కోపీలో స్టడీ చేసినప్పుడు ఇది మొత్తం మంచుతో కప్పబడి ఉన్న మూన్ అండ్ దాని కింద వాటర్ ఉంది అని చెప్పేసి వీళ్ళకి తెలిసింది. ఎలా అంటే, ఇది జూపిటర్కి దగ్గరలో ఉన్న మూన్ కాబట్టి ఎప్పుడూ ఈ ప్లానెట్ని జూపిటర్ దాని గ్రావిటేషన్ ఫోర్స్ ద్వారా లాగుతూ ఉంటుంది అండ్ మళ్ళీ ఆ ఫోర్స్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. ఇలా ఇది సాగుతూ మళ్ళీ స్క్వీజ్ అవుతూ ఉండడం వల్ల ఆ ప్లానెట్ కోర్ అనేది ఇలా పుష్ అవ్వడం పుల్ అవ్వడం వల్ల ఇప్పటికీ యాక్టివ్గానే ఉంది. అండ్ ఈ ప్లానెట్ సర్ఫేస్ నుంచి మనం కొంచెం లోతుకు తవ్వితే ఆ సర్ఫేస్ లోపల వాటర్ కూడా ఇప్పటికీ లిక్విడ్ స్టేజ్లోనే ఉంటుంది అని చెప్పేసి నాసా రీసెర్చ్ చేస్తుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మన భూమి మీద ఉన్న నీళ్ళ కన్నా ఈ మూన్ మీద 2 times ఎక్కువ నీళ్ళనే ఉన్నాయి. అండ్ ఆ సముద్రం కూడా యాక్టివ్గా ఉండడం వల్ల మనం వెతికే చాలా ఎలిమెంట్స్ అనేవి దాంట్లో ఉంటాయి. ఇలా ఈ యూరోపా కోర్ అనేది నాసా సైంటిస్టులకి ఒక షాక్ ఇచ్చి పడేసింది. సో ఇదొక్క ప్రూఫ్ చాలు ఇక్కడ మనలాంటి మనుషులు లేదంటే ఒక జీవరాశి ఉండొచ్చు అని చెప్పేసి నాసా వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. వీడియో స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టు ప్లానెట్స్లో వివిధ ఎలిమెంట్స్ కనుక ఉంటే దాంట్లో జీవం క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఈ మూన్ పైన కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ లాంటి చాలా ఎలిమెంట్స్ అనేవి అందులో ఉన్నాయి. ఎలా అంటే, ఇప్పుడు స్పేస్లో తిరుగుతూ ఉండే ఆస్ట్రాయిడ్స్ అనేవి చాలా మినరల్స్ క్యారీ చేస్తూ ఉంటాయి. అలా కొన్ని ఆస్ట్రాయిడ్స్ వీటి మీద పడ్డప్పుడు అలా కొన్ని మినరల్స్ అనేవి భూమి మీదకి లేదంటే కొన్ని ప్లానెట్స్ మీదకి, మూన్ మీదకి వస్తూ ఉంటాయి. ఇలా దీని మీద కూడా చాలా మినరల్స్ అనేవి వచ్చాయి. ఈవెన్ మన ఎర్త్ మీద కూడా నీళ్లు అండ్ వివిధ ఎలిమెంట్స్ అనేవి వీటి ద్వారానే వచ్చినాయి. సో ఇప్పుడు నాసాకున్న మెయిన్ గోల్ ఒకటే, ఈ ప్లానెట్ని ఇంకా డీటెయిల్గా స్టడీ చేయాలి అండ్ ఈ ప్లానెట్ సముద్రంలో ఇంకా ఏమైనా కొత్త క్రియేచర్ ఉందా అని చెప్పేసి దాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ మిషన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే కొన్ని వేల క్యాలిక్యులేషన్స్, లక్షల పాసిబిలిటీస్ని ఫైండ్ చేస్తూ నాసా ఒక మిషన్ని లాంచ్ చేయాలి. భూమి నుండి యూరోపా మధ్యలో వచ్చే ప్రతి అడ్డంకిని దాటుతూ ఒక శాటిలైట్ అక్కడి వరకు వెళ్ళాలి. స్పేస్లో ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ దీనికి లైట్గా టచ్ అయినా కూడా మిషన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. సో దానికోసం నాసా వాళ్ళు చాలా క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఒక మిషన్ లాంచ్ చేశారు. బట్ మన భూమి మీద నుంచి ఆ యూరోపా అనే మూన్ మీదకి వెళ్ళడానికి మనకి ఎంత దూరం అంటే, మనం రీసెంట్గా లాంచ్ చేసిన చంద్రయాన్ 3 భూమి మీద నుంచి మూన్ మీదకి వెళ్ళడానికి ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంతకన్నా 1600 రెట్ల దూరం వరకు ఈ శాటిలైట్ ట్రావెల్ చేయాలి. అండ్ మన చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ఫుల్ అయినప్పుడు కంట్రీ మొత్తం ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుందో, ఈ మిషన్ కనుక సక్సెస్ఫుల్ అయితే హోల్ వరల్డ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇది ఒక దేశానికి సంబంధించిన విషయం కాదు, మొత్తం మన మానవ జాతికి సంబంధించి ఒక పెద్ద అచీవ్మెంట్లా అయిపోతుంది. ఎందుకు ఇది ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అంటే, నాసా వాళ్ళు యూరోపా క్లిప్పర్ శాటిలైట్ అనేది లాంచ్ చేస్తున్నారు. సో అది ఎర్త్ నుండి ముందు మార్స్ వరకు వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చి ఒక పెద్ద మొమెంటం క్రియేట్ చేసుకొని ఆ ఫోర్స్ ద్వారా ఆ స్పీడ్ని యూజ్ చేసుకొని అది మళ్ళీ భూమి దగ్గర నుంచి జూపిటర్ వరకు వెళ్తుంది. సో ఇలా ఈ విధంగా జూపిటర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే మూన్స్ అన్నిటిని స్టడీ చేస్తూ లాస్ట్కి యూరోపా మూన్ దగ్గరికి వస్తుంది. ఇలా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడానికి నాసా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న టైం 6 నుండి 7 ఏళ్ళు. ఇన్నేళ్ళది అక్కడికి వెళ్ళిన తర్వాత జూపిటర్ దగ్గరకు వచ్చి 4 గెలీలియో మూన్స్ చుట్టూ తిరుగుతూ ఫైనల్గా యూరోపా ప్లానెట్ దగ్గర ఆగుతుంది. ఇలా మొత్తం తిరిగి ఆ సర్ఫేస్కి సంబంధించిన హై క్వాలిటీ పిక్చర్స్ని ముందు నాసాకు పంపిస్తుంది. నాసా వాళ్ళు వాటన్నిటిని అనాలిసిస్ చేసి
ఏ స్పాట్లో దిగడం బెటర్ ఉంటుంది అండ్ ఈ కంప్లీట్ రీసెర్చ్ అన్నిటినీ వెతికి ఫైనల్గా ఒక స్పాట్ డిసైడ్ చేసి ఆ శాటిలైట్కి చెప్తుంది. దాంట్లో నుంచి ఒక ప్రోబ్ ఈ యూరోపా అనే మూన్ పైకి దిగి ల్యాండ్ అయిన వెంటనే దాని లోపల నుంచి క్రయోబాట్స్ అనే మెషిన్ బయటికి వెళ్ళి మూన్ పైన సర్ఫేస్ మొత్తాన్ని స్టడీ చేస్తూ అందులో ఉండే కరెక్ట్ స్పాట్ నాసా వాళ్ళు ఫైండ్ చేసిన తర్వాత అక్కడి నుండి డ్రిల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. నాసా ప్రకారం మనం ఇక్కడ డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తే మనం లోతుకెళ్ళే కొద్దీ దగ్గర మనం 2 నుంచి 20 కిలోమీటర్ల లోతు డ్రిల్ చేయగలిగితే దాంట్లో మనకి సాల్ట్ వాటర్ కనపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్తుంది. సో ఈ క్రయోబాట్స్ అనేవి మంచి న్యూక్లియర్ పవర్ని కరిగిస్తూ ఆ ఐస్తో కప్పబడిన సర్ఫేస్ మొత్తాన్ని పెనిట్రేట్ చేస్తూ లాస్ట్కి మొత్తం సముద్రం దగ్గరికి రీచ్ అయిన వెంటనే మన మొత్తం కంట్రీ చంద్రయాన్ అప్పుడు ఎంత అయితే హ్యాపీగా ఫీల్ అయిందో ఈ మూమెంట్లో అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా టోటల్ వరల్డ్ మొత్తం ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్లా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. అండ్ అక్కడి నుంచే అసలు గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ జీవి మన భూమి మీదది కాదు, మన భూమి మీద కూడా పుట్టలేదు. అలా అది పక్క ప్లానెట్లో పక్క మూన్లో పుట్టింది కాబట్టి అది మనకు ఒక ఏలియన్తోనే సమానం. వన్స్ నీళ్ళ లోపలికి క్రయోబోట్స్ వచ్చిన తర్వాత దాని లోపల నుంచి 48 రోబోట్స్ అనేవి బయటికి వెళ్ళి ఆ సముద్రం లోతులోకి వెళ్ళి రీసెర్చ్ చేస్తూ అక్కడ ఏమేం జీవులు ఉన్నాయి అండ్ ఆ జీవుల మనుగడ ఎట్లుంది, అవి ఎలా పుట్టి ఎలా ఈ స్టేజ్ వరకు వచ్చాయని చెప్పేసి ఇవి అక్కడుండే మొత్తం రీసెర్చ్ చేస్తూ అసలు అక్కడ లైఫ్ ఎలా పుట్టింది అని చెప్పేసి తెలుసుకుంటాయి. ఒకవేళ అలా ఏం కనబడకుండా మనం వెతికే ప్రయత్నంలో ఒక చిన్న బ్యాక్టీరియానో లేకపోతే చాలా చిన్న క్రియేచర్ కనపడ్డా కానీ ఇలా ఈ ఒక్క విషయం కనుక ప్రూవ్ అయితే ఈ విశ్వం నిండా కొన్ని కోట్ల జీవరాశులు వందల వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి క్రియేచర్స్ తో పుడుతూ ఉన్నాయి అండ్ అలాంటి ఏలియన్స్ ని మనం కూడా కలుసుకోవచ్చు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇన్నేళ్ళు మనం ఏలియన్స్ అని వింటూ ఉండే ఈ మాటలన్నీ ఈ ఒక్క రీసెర్చ్ ద్వారా రియల్ అయిపోతాయి. మరి అక్కడెక్కడో స్పేస్లో ఉన్న మిషన్ కోసం భూమి లోపల ఎందుకు తవ్వాల్సి వస్తుంది అండ్ ఇక్కడ వాటర్ని ఎందుకు అనాలిసిస్ చేయాల్సి వస్తుంది అంటే మన భూమి లోతుల్లో ఉండే సర్ఫేస్ ఎలా ఉంటుంది అండ్ అక్కడ కండిషన్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ స్టడీ చేస్తే వాటి ఆధారంగా నాసా వాళ్ళు యూరోపా మీదకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా బాట్స్ని క్రియేట్ చేయడం లేకపోతే మన సర్ఫేస్లో ఎలాంటి బాట్స్ అయితే వర్క్ చేస్తున్నాయో అక్కడ అలాంటి బాట్స్ని పంపేయడం లాంటివి చేయొచ్చు. అండ్ ఆ ప్లానెట్స్లో మనం 20 కిలోమీటర్ల లోతులోకి వెళ్ళాలంటే అక్కడ ఎంత ఎక్కువ ప్రెషర్ ఉంటుందో మీరే ఊహించుకోండి. అలాంటి ప్రెషర్ని తట్టుకొని అలాంటి కండిషన్స్ని తట్టుకోవాలి అంటే మనం తయారు చేసే మెషిన్ చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. దానికోసం వాటి ప్రాక్టీస్ కోసం అండ్ అలానే భూమి మీద సముద్రాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి అసలు ఇలాంటి జీవులు ఈ సముద్రం లోపల నుంచి ఎలా పుడతాయని చెప్పేసి మనకి ఆన్సర్ దొరికితేనే ఆ ప్లానెట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎలాంటి మిస్టేక్ లేకుండా మనం అనుకున్న రీసెర్చ్ని స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నాసా పక్క ప్లానెట్లోకి వెళ్ళి కూడా సక్సెస్ఫుల్ అయ్యి ఏలియన్స్ని మనకి చూపిస్తుంది అనుకున్న వాళ్ళంతా కామెంట్స్లో ఏలియన్స్ అని చెప్పేసి టైప్ చేయండి. అండ్ మీకు స్పేస్, నాసా, ఏలియన్స్ ఇలాంటి వాటికి సంబంధించిన ఇంకేదైనా టాపిక్ కవర్ చేయాలి అనుకుంటే మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.